శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని 481 నామం నుంచి మనము విందాము. ఇంతవరకు మనం 480 నామాలకైతే వివరణ విన్నాం కదా. ఈ రోజున 481 నామం నుంచి అయితే మనము విందాం. ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ అయితే ఇస్తానో అక్కడి నుంచి అయితే తప్పనిసరిగా వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అయితే మనము ఈ రోజున 481 నామం నుంచి అయితే విందాము. 481 నామము త్వక్స్థ. ఇది 3 అక్షరాల నామం. ఈ నామం తమ్మకు నమస్కరించేటప్పుడు త్వక్స్థాయై నమః అని చెప్పాలి. త్వక్ అంటే చర్మమును, స్థ అంటే ఆశ్రయించి యుండునది అని అర్థం అన్నమాట. శరీరం, భౌతికం శరీరం, చర్మము, రక్తము, మాంసం